హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్ మీకు ఫుల్ డే మీల్ ప్లాన్ చూపిపోతున్నాను. సో ఎప్పుడు కానీ మార్నింగ్ ఏం చేస్తానంటే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటాను. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడే వెయిట్ చెక్ చేసుకుంటాను. ప్రతిరోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటాను. సో ఒకరోజు పెరుగుతూ ఉంటుంది, ఒకరోజు తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కువ కొంచెం పెరిగింది అనేసి ఎక్కువ టెన్షన్ పడకూడదు, నెక్స్ట్ తగ్గిపోతున్నాము అనేసి కూడా ఎక్కువ బాధపడుతూ ఉండకూడదు. సో మార్నింగ్ ఎంటీ స్టమక్తో నేను లెమన్ హనీ వాటర్ తీసుకున్నాను. అది 40 క్యాలరీస్ వరకు ఉంటుంది మనకి. సో లెమన్ హనీ తీసుకున్న తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వరకు నేను ఎప్పుడు కానీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటాను. అంటే వాకింగ్ చేయడం కానీ, వర్కౌట్స్ చేయడం కానీ అలా చేస్తుంటాను. సో నాకు 1.5 year బేబీ ఉంది. ఆ బేబీతోనే పెట్టుకొని ఇలా వర్కౌట్స్ చేస్తుంటాను. కొద్దిసేపు తనతో టైం స్పెండ్ చేసుకుంటూ ఈక్వల్గా ఇలా చేస్తూ ఉంటాను అనమాట. సో వీలైనంత వరకు ఇలా చేస్తాను. లేదా కొద్దిగా టైం దొరికిందంటే బాగా మంచిగా మ్యాట్ వేసుకొని యోగా చేయడం కానీ, హిట్ కానీ, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, లేకపోతే సింపుల్ వర్కౌట్స్ అప్పర్ బాడీకి, లోవర్ బాడీకి, లేదా వార్మప్స్, ఏదో ఒక యాక్టివిటీ 30 to 40 మినిట్స్ చేయాలి ఎప్పుడు కానీ. లైమ్ హనీ వాటర్ అనే కాదు, మీకు ఏ హెల్తీ డ్రింక్ తీసుకోవాలనిపిస్తే ఆ హెల్తీ డ్రింక్ తీసుకొని ఇలా చేస్తాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఈరోజు తీసుకునింది లైమ్ హనీ వాటర్ తీసుకున్నాను. సో టైమింగ్స్ అంతా 1000 క్యాలరీస్ డైట్ ప్లాన్లో టైమింగ్స్ అంతా ఏం లేదు. కానీ ఈవినింగ్ ఎప్పుడు ఫుడ్ లాస్ట్ డిన్నర్ వచ్చేసి 7 o'clock బిఫోర్ లేదా 7:30 బిఫోర్, లేట్ నైట్గా తీసుకోకుండా కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా నాకు తెలిసిన వర్కౌట్స్ ఏవో ఒకటి ఇలా చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఇలా చిన్న బేబీస్ ఉన్నారనుకోండి, టైం లేదు అలా అనుకోకుండా వాళ్ళతో కొద్దిసేపు ఆడిపించేస్తే వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చుంటారు. ఇది ఒక ట్రిక్ అనమాట. వాళ్ళని బాగా టైర్డ్ చేసేయాలి, బాగా పరిగెత్తిపీయడము, ఆడిపీయడం, ఏదో ఒకటి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో నేను అలా చేస్తూ సైరస్ని కొద్దిసేపు ఇలా సైకిల్లో తిప్పుతూ ఇక్కడ పెట్టేసి నేను వర్కౌట్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక టిప్ అనమాట. వాళ్ళని ఒక 1/2 hour ఆడిపించేసామనుకోండి, బాగా ఆడిపిస్తే బాగా నిద్రపోతారు కూడా, మధ్యలో లేకుండా బాగా నిద్రపోతారు. లేదా వాళ్ళని ఏదో ఒకటి ఆడిపించేసి ఇట్లా పెట్టాలి, లేదా టాయ్స్ అన్నీ వాళ్ళ ముందర పెట్టేసి వాళ్ళని చూస్తూ మనము వర్కౌట్స్ చేసుకోవచ్చు. వాళ్ళని చూసుకున్నట్లు ఉంటుంది, మనకి వర్కౌట్స్ చేసినట్లు ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తున్నాను. సో ఈ టిప్ మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఒక 40 మినిట్స్ వరకు ఇలానే చేస్తున్నాను అనమాట. ఏదో ఒకటి కూర్చోకుండా ఒక ప్లేస్లో ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను. సో లాస్ట్లో కొంచెం టైం దొరికింది, ఇంకా అప్పుడు కూర్చొని కొద్దిగా మెడిటేషన్ చేయడం కానీ, మెడిటేషన్ చేసినా కూడా మన మైండ్ చాలా ఫ్రీ అవుతుంది. సో వెయిట్ లాస్ అవ్వలేదు, వెయిట్ ఎక్కువ తగ్గడం లేదు, ఎంత చేసినా వెయిట్ పెరిగిపోతూ ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి ఇలా అంతా ఉంటుంది కదా. సో నేను ఒక్కటే చెప్తాను, మీరు కరెక్ట్గా స్ట్రిక్ట్గా చేశారనుకోండి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. నేను కూడా రోజంతా కరెక్ట్గా డైట్ ప్లాన్ చేసి ఏదో ఒక హై క్యాలరీ ఫుడ్, స్వీట్స్ తినేయడం కానీ, ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ తినడం కానీ అలా చేశాను అనుకోండి, సో నేను వెయిట్ తగ్గను. నేను ప్రతిరోజు నోట్ చేసుకుంటాను ముందు రోజు నేను ఏమేమి ఫుడ్ తినాలో ఆ ఫుడ్డే తింటారనమాట. మళ్ళీ దానికంటే ఎక్కువ ఫుడ్ తినడం, చేంజ్ చేయడం అలా చేయను. మోస్ట్ కేసెస్లో ఒకవేళ చేంజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, నేను మిస్టేక్ చేసినాను కాబట్టి వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం లేదు అనేసి. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోకుండా, అంటే నేను స్ట్రిక్ట్గా చేశాను, చాలా స్ట్రిక్ట్గా చేశాను, అది ఒక్కటే కదా కానీ ఎందుకు తగ్గడం లేదు, అంత స్ట్రిక్ట్గా డే అంతా చేసి అది ఒక్కటే తిన్నాను కానీ వెయిట్ తగ్గట్లేదు అంటే డైట్ ప్లానే కరెక్ట్ కాదు అనేసి అనుకుంటారు. డైట్ ప్లాన్ కరెక్ట్గానే ఫాలో చేస్తే కరెక్ట్గా వెయిట్ రెడ్యూస్ అవుతారు. మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారనమాట, మీ వీడియోస్ మోటివేషన్గా ఉన్నాయి, చాలా వరకు వెయిట్ రెడ్యూస్ అయ్యాము అనేసి. సో ఒకసారి కమెంట్స్ చూడండి. నేను ఆ కమెంట్స్ కూడా ఒక వీడియోలో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ కూడా చాలామందికి మోటివేషన్గా ఉంటుంది. సో ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే తగ్గుతానేమో, ఆ డైట్ ప్లాన్ ఫాలో అయితే తగ్గుతానేమో అలా అనేసి డైట్ ప్లాన్ని చెక్ చేయొద్దండి. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకొని చేయండి. మీ టైమింగ్స్కి, మీ రొటీన్కి. కొందరికి ఎర్లీ మార్నింగే లేయాల్సిందిగా ఉంటుంది, 4కి 5కి. అలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి 11కి స్టార్ట్ చేయాలంటే కొద్ది కష్టంగా అనిపిస్తుంది డేలో. సో అప్పుడు మీరు దాన్ని తగినట్లుగా మీరు మీ డైట్ ప్లాన్ మీరే కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. నేను అలానే చేస్తూ ఉండేదాన్ని. స్టార్టింగ్లో ఒక డైట్ ప్లాన్, నెక్స్ట్ డైట్ ప్లాన్స్ చేంజ్ చేస్తూ ఉండేదాన్ని. మంచిగా వాటర్ తీసుకోవడం, మంచిగా నిద్రపోవడము, సో మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం, అవంతా తీసుకోవడం వల్ల నాకు కరెక్ట్గా జరుగుతూ ఉన్నింది. మిడిల్లో మీరు కానీ నా వీడియోస్ చూస్తుంటే మిడిల్
మిడిల్లో నేను కొన్ని రోజులు వచ్చి అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాను. ఎంత ఫాస్ట్గా వెయిట్ ఇంక్రీజ్ అయ్యానంటే అంత ఫాస్ట్గా వెయిట్ ఇంక్రీజ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో డే అంతా మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయండి, వర్కౌట్స్ చేయండి. వర్కౌట్స్ 5 minutes చేసి అలసిపోయాను అనేసి వర్కౌట్ స్టాప్ చేయొద్దు. టైం దొరికినప్పుడల్లా యాక్టివిటీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే వచ్చి మీకు మంచి రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్, మీ బాడీ మంచి టోనింగ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. మీరు వీక్గా కనిపించరు, బాగా స్ట్రాంగ్గా కనిపిస్తారు. ఏ పనులైనా ఫాస్ట్గా చకచక చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఫిట్గా కనిపిస్తారు. ఇలా ఫిట్గా కరెక్ట్గా ఉండడం వల్ల మీకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. ఏ పనైనా మేము చేయగలుగుతాము అనేలాగా ఉంటుంది. సో ఈరోజు కొద్దిగా ఇంకా కొంచెం మోటివేషన్ తెప్పడానికి సో ఓన్లీ డైట్ ప్లాన్ గురించే కాకుండా కొన్ని వర్డ్స్ నాకు తెలిసింది చెప్తూ ఉన్నాను. సో స్ట్రిక్ట్గా చేయండి. టైం లేదు, టైం దొరకట్లేదు అనుకుంటే బ్రేక్ తీసుకొని మళ్ళీ ఫాలో చేయండి, ఖచ్చితంగా తగ్గుతారు. నెక్స్ట్ నా వర్కౌట్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను ఓట్స్తో ఇలా ఉప్మాలాగా, ఓట్స్ ఉప్మానో ఓట్స్ వెజిటేబుల్ కిచడీనో అలా చేసుకున్నాను. ఇది ఒక 180 calories వరకు ఉంటుంది. నేను డే అంతా తీసుకుంటే ఫుడ్ 1000 లోపలే తీసుకోవాలి. అంటే 1000 క్రాస్ అవ్వకుండా వీలైనంత వరకు. నేను చూపించే ఇక్కడ అంటే క్యాలరీస్ అంతా అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను అనమాట. సో ఒక 5-10 calories అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, అలా చూపిస్తూ ఉన్నాను. దీంట్లో కొద్దిగా కర్డ్ తీసుకున్నాను. చాలామంది మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చా అన్నారు. నేను ఏ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నా లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను. నెక్స్ట్ కర్డ్ అనేది ఇంపార్టెంట్, అది ప్రోబయాటిక్ అనమాట. మన బోన్స్కి మంచిగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో ప్రోబయాటిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏ ఫుడ్ హెవీగా తీసుకోవద్దు, అంటే ఒకే ఫుడ్ రిపీటెడ్గా తీసుకుంటూ ఉండొద్దండి. ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండండి, అప్పుడే మీ బాడీకి కావాల్సిన ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు ట్రై చేయొచ్చు. నేను ఆఫ్టర్నూన్ లంచ్కి గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ సాలెడ్ చేసుకున్నాను. ఇది కూడా మనకి 200 calories వరకే ఉంటుంది. అంటే నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకునే టైంలో వీలైనంత వరకు 200 తక్కువ తీసుకుంటున్నాను. 200 calories క్రాస్ అవ్వట్లేదు. ఎందుకంటే అప్పుడు స్నాక్స్ కానీ హెల్తీ డ్రింక్స్ ఇలా తీసుకున్నాను అనుకోండి, అది బ్యాలెన్స్ చేయడానికి అవుతుంది. తక్కువ క్యాలరీస్ తీసుకొని హెవీగా ఉండాలి ఫుడ్, బాగా మనకి స్టమక్ ఫిల్ అవ్వాలి. మన డైట్లో మంచిగా ఫైబరు, ప్రోటీను, కాల్షియము, ఐరన్, మంచిగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి. సో అలా ఉండేలాగా చూసుకోండి. అవి మిస్ అయ్యాయనుకోండి మళ్ళీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో ఏ ఫుడ్లో ఏమేమి ఎంతెంత క్వాంటిటీ ఉంది, అది మన బాడీకి సరిపోతుందో లేదా అని చూసుకోండి. బాడీని వీక్ చేసి మీరు వీక్గా కనిపించేలాగా ఉండకూడదు. మీరు ఏ డైట్ చేసినా అడ్వాన్స్డ్గా మీకు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి, మీ స్కిన్ మంచిగా గ్లోయింగ్గా ఉండాలి, అలా చూసుకోండి. నెక్స్ట్ నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా ఒక ఆమ్లెట్ తీసుకున్నాను. 2 eggsతో ఆమ్లెట్ చేసుకున్నాను. అది కూడా ఒక 180 calories వరకు, 180 to 200 calories వరకు ఉంటుంది ఎగ్. స్నాక్స్ అయితే ఇలా తీసుకున్నాను. సో మీ డే అంతా క్యాలరీస్ అంతా చూస్తే 1000 calories లోపలే ఉంటుంది. సో మీరు క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే నేను అన్నీ గూగుల్ చేస్తున్నానండి. ఒక ఎగ్ ఎంత క్యాలరీస్ ఉంటుంది, 1 boiled egg ఎంత క్యాలరీస్ ఉంటుంది, ఒక యాపిల్ ఎంత క్యాలరీస్ ఉంటుంది, ఓట్స్ ఒక కప్ ఎంత ఉంటుంది అనేసి గూగుల్లో చేస్తున్నాను. సో మీరు కూడా అలానే ట్రై చేయండి. నెక్స్ట్ డిన్నర్ నేను 7కి అంతా ఫినిష్ చేసేసాను. దోశ, టొమాటో చట్నీ, చికెన్ తీసుకున్నాను. సో ఈ క్యాలరీస్ అన్నీ కూడా ఇక్కడే డిస్ప్లే చేశాను. నేను ఇలా తీసుకొని ఇలా క్యాలరీస్ కౌంట్ చేసుకొని 7 daysలో నేను 5 kgs వరకు రెడ్యూస్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.